శ్రీగురుభ్యో నమః. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం. తం వందే రఘునందనం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. స్మరవరం వారం కార్యక్రమంలో ప్రతి ఏకాదశికి జరుపుకుంటున్నటువంటి నామ రామాయణ సత్సంగానికి మీ అందరికీ స్వాగతం. 21వ నామం భార్గవ దర్ప వినాశక రామ. ఈ నామాన్ని ఆధారంగా చేసుకుని మనం అధ్యాత్మ రామాయణంలో శ్రీ భార్గవరాముల వారు గర్వభంగము అయిన తర్వాత శ్రీరామచంద్ర స్వామిని స్తుతిస్తూ అనుగ్రహించినటువంటి ప్రబోధాన్ని దర్శనం చేస్తూ ఉన్నాం. అధ్యాత్మ రామాయణం యొక్క ప్రత్యేకత అది. ఇటువంటి స్థుతిని గనక ఎంతో కొంత మనం అధ్యయనం చెయ్యకపోతే మనకు పెద్ద లాభం ఉండదు అని ఆ కారణం చేత గడచిన ఏకాదశి నాడు పరశురామకృత శ్రీరామస్థుతిని ప్రారంభం చేశాం. అందులో శ్రీ భార్గవరాముల వారు శ్రీరామచంద్ర స్వామిని, హే భగవన్, నువ్వు సాక్షాత్తు ఆత్మస్వరూపుడివి, నీ యందు సకల జగత్తులు పుడుతూ ఉంటాయి, నిలబడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జలమునందు ఫేన జలములాగా, అంటే జలము యందు బుద్భుదముల వలె ఈ జగన్నిర్మాణం అంతా కూడా నీ యందు జరుగుతున్నది, ఉంటోంది, పోతోంది. అనగా యావత్ సృష్టి తనకు తానుగా స్వతంత్ర సత్తా కలిగి లేదు. దాని యందు సత్తా కనిపిస్తోంది అనంటే ఆ సత్తా నీ వల్ల వచ్చినదే. ఈ విషయాన్ని గనక ఒకడు తెలుసుకుంటే అశాశ్వతమైనటువంటి జగద్వ్యాపారమునందు తీవ్రంగా అంకితం అవడు. తద్వారా నిరాశాదులు పొందే పరిస్థితి వాడికి ఉండదు. మొదటి నుండి వాడికి తెలుసు, ఇక్కడ ఏదైనా సరే అశాశ్వతమే, ఇప్పుడు ఉన్నట్లు మరొక క్షణం తర్వాత ఉండకపోవచ్చు అని అతడు తెలుసుకుంటాడు. కాబట్టి అతడు శాశ్వత పదమైనటువంటి నీ యందు అనురక్తుడవుతాడు. నీ యందు తన చిత్తము సంస్థాపన పరుస్తాడు. తదనంతర శ్లోకాల్లో మరికొన్ని ఉపదేశాలను శ్రీ భార్గవరాముల వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. యావన్మాయావృతా లోకా తావత్వాం న విజానతే అవిచారిత సిద్ధేషా అవిద్యా విద్యా విరోధిని. భగవన్ రామచంద్ర, యావత్ మాయావృతా లోకా, లోకా జనా ఇతి. లోకులు అంటే జనులు. జనులు ఎప్పటి వరకైతే మాయాధీనులై ఉంటారో, అనగా మాయ యొక్క జాలమునకు చిక్కి ఉంటారో, తావత్ అంతవరకు, తే వారు, త్వాం మిమ్మలను, న విజానతే వారు ఎంత ప్రయత్నించినా సరే మిమ్మల్ని తెలుసుకోలేరు. ఏదో మోకాళ్ళ నొప్పులు ప్రారంభమైన తర్వాత లేచినప్పుడు కూర్చున్నప్పుడు రామ రామ అంటారే తప్ప రామతత్వం ఏమిటో వారికి తెలియబడదు. అలాగే అవకాశం దొరికినప్పుడల్లా కంజీరా డోలు పట్టుకుని ఆత్మారామ అనంతరమణ అంటూ ఏవో పాటలు పాడతారే తప్ప ఆ ఆత్మరామతత్వం వారికి అర్థం అవ్వదు. కారణం ఏమిటి? ఇది సిద్ధాంతం. యావన్ మాయావృతాలోకా, ఎప్పటి వరకు మాయ యందు ఆవృతమై ఉన్నారో, మాయ చేత చుట్టబడి ఉన్నారో, అనగా వారి యావత్ జీవితము మాయ యందు ప్రవర్ధమానమవుతున్నదో. అంటే ఏమిటి స్వామి? మాయ యందు ప్రవర్ధమానం అయి ఉండుట అంటే ఏమిటి?
దానికి పెద్దగా విచారణతో పని లేదు. ఎప్పటికి వరకు ఒకడికి జీవిత లక్ష్యం ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం అంతవరకే ఉంటుందో, నీ లక్ష్యం ఏమిట్రా అంటే నాకు గొప్ప పేరు కావాలి, నీ లక్ష్యం ఏమిటి నాకు బాగా డబ్బు కావాలి, నీ లక్ష్యం ఏమిటి నేను రోజు రోజుకు అందగాడిగా తయారవ్వాలి, నీ లక్ష్యం ఏమిట్రా నాకు పెళ్ళవ్వాలి పిల్లలు పుట్టాలి, నీ లక్ష్యం ఏమిటి బాబు వాళ్ళు బాగా ఎదగాలి డబ్బులు రావాలి, ఇంత మటుకే ఎంతసేపటికి ఇవే లక్ష్యాలు ఇవే ఆలోచనలు గనక ఉంటే అట్టివాడు మాయ యందు ప్రవర్ధమానమై ఉన్నాడు. స్వామి మేము భగవంతుణ్ణి భజిస్తున్నాం కదా, పెళ్ళవ్వాలని ఒకడు పిల్లలు పుట్టాలని మరొకడు, ఇంకో దానికోసం అంటే మళ్ళీ వేరే అర్థాలు వస్తాయి. నా ఉద్దేశం ఏమిటి, మరొక ప్రయోజనం నాశించి మరొకడు భగవానుడిని భజిస్తున్నారు అని మీరంటే అట్టి భజన కూడా మాయాయందే జరుగుతోంది. కారణం ఆ భజన యొక్క లక్ష్యం ఏమిటి ప్రపంచమే. కాబట్టి ఒక్క మాటలో ఎప్పటి వరకు ప్రపంచం లక్ష్యంగా ఒకడికి ఉన్నదో అప్పటి వరకు ఒకడు మాయా పరివృత్తుడై ఉంటాడు. ఇది వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఈ సత్యం. ఎప్పటి వరకు ప్రపంచం లక్ష్యమై ఉన్నదో అప్పటి వరకు ఒకడు మాయ యందే ఉన్నాడు. అలా మాయా పరివృతుడై ఉన్నటువంటి జీవుడు ఎంత ప్రయత్నం చేసినా సరే నిన్ను తెలుసుకోలేడు. నా విజానతే, వారు నిన్ను తెలుసుకోలేరు. కారణం ఏమిటి, నిన్ను తెలుసుకోవడానికి విద్య కావాలి, విద్య వల్ల నీవు తెలియబడతావు. ఏదైనా విద్యా సహాయంతోనే కదా తెలియబడేది. అవును స్వామి మీరు అన్నది కరెక్టే. అట్టి విద్యాప్రాప్తికై మేము ప్రతి మంగళవారం శుక్రవారాలు ప్రతి ఏకాదశి నాడు నామరామాయణం ఈ తరగతులన్నీ వింటున్నాం కదా. బ్రహ్మ విద్యాప్రాప్తికై మా ప్రయత్నం కొనసాగుతోంది కదా అని మీరు అనొచ్చు. కానీ భార్గవరాముల వారేమంటున్నారు అంటే, ఎప్పటి వరకైతే అవిద్య ఉన్నదో, అవిద్య యొక్క తీవ్రత ఉన్నదో అప్పటి వరకు విద్య రాదు అంటున్నారు. అవిద్యా విద్యా విరోధిని, అవిద్య విద్యా విరోధిని. ప్రతి తరగతిని వింటాం, ఇంత విద్యను సంపాదిస్తున్నాం, కానీ ఆ విద్యనంతటినీ విరోధం చేస్తోంది, ఖండిస్తున్నది ఏమిటి అంటే అవిద్య. స్వామి విద్య చేత అవిద్య పోవాలి కదా, అలాంటిది అవిద్య విద్యను నిరోధిస్తుంది అని అంటున్నారేమిటి ఇప్పుడు? ఒకవేళ ఈ మాట వాస్తవమైతే ఇక విద్యా సముపార్జనకు అర్థం లేదు కదా. నేను విద్యా సముపార్జనము చేయుట అవిద్య దానిని ప్రతిఘటిస్తూ నిరసిస్తూ నిరాకరిస్తూ ఉంటే ఇక నాకేం అభివృద్ధి వస్తుంది? ఇంతవరకు నేను అనుకున్నాను కదా, కొద్ది కొద్దిగా విద్యను సముపార్జిస్తే అవిద్య పోతుందని. అవిద్య పోయేలాగా విద్య సముపార్జన చేయబడవలనంటే మాయ యొక్క పట్టును సడలించుకోవాలి. మాయ యొక్క పట్టును సడలించుకోకుండా అంటే అనారోగ్యానికి కావలసినటువంటి ఔషధాలను సేవించకుండా కేవలం పైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తింటున్నాను అని అంటే, పథ్యం చేస్తున్నాను అంటే ఏం లాభం చెప్పండి? ఇది కూడా అటువంటిదే. ఇంతకీ అవిద్య అంటే ఏమిటి? మొదలేమో మాయ అన్నారు, రెండో పంక్తిలో అవిద్య అంటున్నారు. ఈ రెండు ఒకటేనా? మాయా అవిద్య ఒకటేనా లేక వేరే వేరా? మాయ యొక్క ఆంతరిక స్వరూపం అవిద్య. బయట ఉండి మనల్ని మోహింపజేసేది మాయ. మనకంటే బయట ఉండి మనల్ని మోహింపజేసే శక్తి ఈ జగత్తుగా మనకు నానా విధాలైనటువంటి రూపనామాలను చూపిస్తూ ఆ రూపనామాసక్తమయ్యేలాగా మోహింపజేసే శక్తి మాయాశక్తి. మరి అవిద్య అనేది దేన్ననాలి? మన అంతఃకరణ యందు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి మాయ రెండు విధాలుగా పనిచేస్తుంది.
బాహ్య కార్యము, ఆంతరిక కార్యము. అంటే బయట నామరూపాత్మకమైనటువంటి అనేక విలాసాలను సృష్టిస్తూ ఉంటుంది. అట్టి విలాసముల పట్ల అంకితమైనటువంటి నామరూపాలు ఈ ప్రపంచమే నా లక్ష్యం అని మనం నిర్ధారణ చేసుకుంటే అలాంటి ఒక పరిస్థితిని మనస్సులో కల్పిస్తుంది. అలా మనస్సులో పనిచేసే మాయకు అవిద్య అని పేరు. అయితే అవిద్య ఎక్కడున్నది? మన యందే ఉన్నది. మన అంతఃకరణ యందే తెలియబడుతూ ఉన్నది. అది ఎటువంటిది? విద్యా విరోధిని. విద్యను విరోధిస్తూ ఉంటుంది. ఇక దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కారణం, మనం ఆయా సత్సంగాలలో, ఆయా అధ్యయనాలలో, ప్రత్యేకంగా ఉపనిషత్ తరగతుల్లో ఎన్నో దివ్యమైనటువంటి విషయాలను వింటున్నాం. ఆ తర్వాత వాటిని ఎన్నింటిని అనుసరిస్తున్నాం చెప్పండి? మరి ఇంత గొప్పగా విన్నా కూడా అవి సాకారం అవ్వడంలో అవరోధంగా ఏమున్నది? బయటకు వెళ్ళగానే మళ్ళీ మరొకటి ఏదో ఆకర్షిస్తూ ఉన్నది మనల్ని. దానికి కారణం ఏమిటి అంటే అవిద్య. అవిద్య విరోధం చేస్తూ ఉన్నది. అట్టి విరోధం యందు విద్య ఓడిపోతూ ఉంటుంది. కారణం, విద్య యందు మనకు అంకిత భావం లేదు. విద్యను పెంచి పోషించుకోవాలనే ఆలోచన మనకు లేదు. కనీసం ఏదో సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక అరగంట సేపు అయినా సరే ఆ సినిమా గురించి మాట్లాడతాం కదా. కానీ ఇలాంటి తరగతులు గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతమంది మాట్లాడుతూ ఉంటారు? ఆ అంశములను మనం చూసేదే లేదు. కాబట్టి అవిద్య యొక్క శక్తి ఏమాత్రం సన్నగిల్లదు. ఈ అవిద్య ఎటువంటిది అంటే, ఏషా అవిద్య అవిచారిత సిద్ధా. ఎంత చక్కటి వాక్యమో చూడండి. అవిద్య అవిచారిత సిద్ధా. ఎప్పటి వరకు ఒకడు విచారణ చేయడో అప్పటి వరకు అవిద్య ఉంటుంది. అవిచారిత సిద్ధం. విచారణ చేస్తేనే అది పోతుంది. విచారణ చేయనంత వరకు దాని అస్తిత్వం గట్టిగా ఉంటుంది. ఇలా నేను చెప్పడం కంటే ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీరు పట్టుకోగలుగుతారు. ఎండమావి వలె ఎప్పటి వరకు మీరు దగ్గరికి వెళ్ళి చూడరో అప్పటి వరకు ఎండమావి ఉన్నదా లేదా, కనిపిస్తోందా లేదా అంటే ఎండమావి యొక్క అస్తిత్వము మనము విచారణ చేయకుండా ఉండడం అనే లక్షణం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కాదా? అదే ఒకడు, ఏమిట్రా ఈ ఎండమావి, ఏమిటి జలము, ఈ ఎడారి యందు ఇక్కడ జలము గోచరిస్తూ ఉన్నది ఏమిటి అని దగ్గరికి వెళ్ళి చూడాలనుకున్నాడు. వాడికి అది మాయమైపోతుంది. అర్థమవుతోందండి? అవిద్యారూపం కూడా అంతే. ఎప్పటి వరకు విచారణ చేయలేమో అప్పటి వరకు అది ఉంటుంది. విచారణ చేయనంత వరకు పైపైన ఎంత జ్ఞానము అని మీరు శ్రవణం చేసినా ఆ శ్రవణంతో ఏం జరుగుతుంది అంటే అదేదో కాన్సెప్ట్లా మిగిలిపోతుంది. అవునా కాదా? ఎండమావి వద్దకు వెళ్ళలేదు కాబట్టి అది మాయం అవదు. దూరంగా నిలబడి మీరు ఎన్ని ప్రణాళికలు వేసినా సరే, ఎంత మాట్లాడినా ఎండమావి మాయం అవడం అవుతుందా చెప్పండి? అవదు కదా. ఇది కూడా అలాంటిదే. కాబట్టి విచారణ చేయనంత కాలము అవిద్య పోదు. అవిద్య ఉండగా అది విద్యను దగ్గరికి రానివ్వదు. కాబట్టి అలాంటి మాయా పరిభ్రమణం యందు దానినే లక్ష్యముగా ఎన్నుకుని ఒకడు ప్రవర్తమానమైనంత వరకు, హే భగవన్, అటువంటి వాడు నిన్ను తెలుసుకోలేడు, నీవు అటువంటి వాడికి తెలియబడవు. ఒకవేళ తెలిసినా కూడా ఏదో సంకటకాలే వెంకటరమణ అన్నట్టు పూజిస్తారే తప్ప నీ తత్వరూపమును వారు ఎరుగజాలరు. ఈ విషయంగా మాయ, అవిద్య అని 2 పదాలు వాడాం కాబట్టి ఇక్కడ చిన్న విషయాన్ని తెలుసుకుందాం. అదేమిటి అంటే మాయ మరియు అవిద్య ఒకటి
బాహ్యం, రెండవది అంతరం. ఒకడు ఎంత ప్రయత్నించినా సరే వీటి యొక్క కారణాన్ని తెలుసుకోలేడు. మాయ అంటే ఏమిటి? అవిద్య అంటే ఏమిటి? ఇవన్నీ కూడా ఎక్కడ పుడతాయి? వీటికి కారణమేమిటి? వీటి జన్మస్థానం ఏమిటి? ఉద్భవం ఏమిటి? అని ఒకడు ఎంత తలబాదుకున్నా సరే వాడికి వీటి విషయంగా పూర్తి జ్ఞానం కలగదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే, ఈ మాయ అంటే ఏమిటి, ఈ అవిద్య అంటే ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నాను అంటారు. దాన్ని కాదు తెలుసుకోవాల్సింది, బ్రహ్మమును తెలుసుకోవాలి. కానీ వాళ్ళు అయోమయంలో పడి ఇది ఏమిటో తెలుసుకోవాలండి అని కూర్చుంటారు. కానీ ఇది తెలియబడదు. కారణం అవిచారిత సిద్ధములు. ఇవి అవిచారణము. విచారణ చేయనంత వరకు ఇవి ఉంటాయి. ఇవి ఏమిటి అని విచారణ చేస్తే అప్పుడు అవి ఉండవు. కాబట్టి ఇంకా దాన్ని తెలుసుకునే మార్గమే లేదు. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒకడు కలగంటున్నాడండి, కలలో వాడి మీద ఒక ఆకలిగొన్న పులి దూకింది. ఏమైంది? అప్పుడు వాడు వెంటనే నిద్ర లేచాడు. కలలో ఉండగా ఈ పులి ఏ అడవి నుంచి వచ్చింది అని విచారణ చేస్తాడా? అది దూకుతూ ఉన్నది, వీడు లేచాడు, అంతే. భయానికి వాడు లేచాడు. కాబట్టి కలలో ఉండగా ఈ పులి ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవడు ఆలోచించలేడు. ఓకే, ఇప్పుడు లేచాడు కదా, నిద్ర లేచాడు కదా, ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ ఆలోచించినా సరే జవాబు తెలుస్తుందా? ఈ పులి నల్లమల్ల అడవుల నుండి వచ్చిందా నా కల్లోకి అని అంటాడా? అనడు కదా. కారణం అది మిథ్య, అది వాస్తవానికి లేదు. అలా ఎవడైనా సరే అవిద్య యందు మాయ యందు ఉండగా అదేమిటో తెలియదు, దానిని తెలుసుకోలేడు. అట్టి స్థితి నుంచి జాగృతమయ్యాడు ఒకడు. అది ఎలా కుదురుతుంది అంటే, అవిద్య యందు నుండి ఉన్నటువంటి వాడు దాని నుండి ఎలా మేల్కొంటాడు అంటే, శాస్త్రం యొక్క సహాయంతో, తన ప్రయత్నంతో కాదు, తన బుద్ధితో కాదు. ఈ మాయా వ్యవహారంలో కూడా భగవానుడు శాస్త్రాన్ని అనుగ్రహించాడు. పెద్దలు శాస్త్రాన్ని డ్రీమ్ టైగర్ అని అంటారు. డ్రీమ్ టైగర్ అంటే కలలోని పులి వలె శాస్త్రము మనల్ని నిద్రలేపుతుంది. కలలో వచ్చినటువంటి పులి ఏమి సత్యం కాదు, కానీ నిద్ర లేపిందా లేదా? అలాగే ఈ మాయా వ్యవహారంలో కూడా శాస్త్రం మనల్ని నిద్రలేపుతుంది. అంటే అవిద్యను తప్పించుకునే ఉపాయం శాస్త్రం చూపిస్తుంది. అట్టి ఉపాయాన్ని, అట్టి సాధనను అనుసరించినటువంటి వాడు అట్టి మాయ నుండి బయటపడతాడు. బయటపడి ఈ మాయ, ఈ అవిద్య ఏమిటి అని ఓ ప్రశ్న వస్తూనే అసలు ఏవీ లేవు అని తేలింది. కాబట్టి ఎవరు కూడా మాయ ఇది అని తెలుసుకోలేరు, అవిద్య ఇది అని ఎవరూ తెలుసుకోలేరు. ఏ నిర్వచనమైనా ఊరికే ఒక ప్రబోధాన్ని ఆవిష్కరించేందుకు చెప్పబడినవే తప్ప అవి ఏవో ఇండికేటివ్గా ఉంటాయి. ఇది తెలుసుకోవడానికే ఆ నిర్వచనాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి అవిచారిత సిద్ధములు ఏమిటి? మాయా, అలాగే అవిద్య. మాయ యొక్క ఇంటర్నల్ పవర్కి అవిద్య అనగా స్వస్వరూప అజ్ఞానం. నీవు ఎవరో నీకు తెలియకుండుట. ఎలాగైతే కలగంటున్న వాడికి తాను ఎక్కడున్నాడో తెలియదో, తాను వాస్తవానికి ఎవరో తెలియదు. బాగా ధనవంతుడే, కానీ కలలో బిచ్చగాడిలాగా కలగంటున్నాడు. కలలో బిచ్చగాడు అయిపోతాడు, అవునా కదా? అలాగే ఒకడు బిచ్చగాడు, కానీ కలలో మాత్రం నేను మహాధనవంతుణ్ణి అన్నట్టుగా తనను తాను చూస్తాడు. అంటే తానేమిటో తనకు తెలియదు. అటువంటి పరిస్థితి ఇది. ఇలా ఇది ఉన్నంత వరకు హే భగవన్, ఒకడు నిన్ను తెలుసుకోలేడు. అవిద్యాకృత దేహాది సంఘాతే ప్రతిబింబిత చిచ్చక్తి జీవలోకేస్మిన్ జీవ ఇత్యాభిధీయతే.
అలా అవిద్యాకృతమైనటువంటి దేహాదుల యందు అనగా బాడీ, మైండ్, ఇంటలెక్ట్ కాంప్లెక్స్, బిఎంఐ కాంప్లెక్స్ అంటారు. వాటి యందు దేహ సంఘాతము యందు ప్రతిబింబిత చిత్ శక్తి. ఈ చిత్ శక్తి చైతన్య శక్తి. ఆ చైతన్యం ఎవరు? గడచిన తరగతిలో ఉపదేశం అదే, రామచంద్ర నీవు ఈ ప్రకృతి కంటే విలక్షణమైనటువంటి వాడివి. అంటే ప్రకృతి జడము, దానికంటే విలక్షణమైనది చైతన్యం. కాబట్టి భగవంతుడే చైతన్యం, ఆత్మయే చైతన్యం. అట్టి చైతన్యము ఈ దేహాది సంఘాతమునందు ప్రతిబింబిస్తోంది. అలాంటి ప్రతిబింబమునకు జీవ ఇది అభిధీయతే. అట్టి ప్రతిబింబమే జీవుడు అని చెప్పబడుతున్నాడు. అంటే అర్థం ఏమిటి? జీవుడు వాస్తవంగా స్వతంత్ర అస్తిత్వం కలిగి లేడు. జీవుడు అంటే ఎవరినైతే మీరు మీ పేర్లతో సూచిస్తూ ఉన్నారో, నేను ఎల్లయ్యను, పుల్లయ్యను అని అంటున్నారో, ఎవరినైతే మీరు ఐయామ్ అన్ ఇంజనీర్, ఐయామ్ ఏ డాక్టర్, ఐయామ్ సో అండ్ సో అని అంటున్నారో, ఎవరినైతే మీరు నేను తెల్లగా ఉన్నాను, నల్లగా ఉన్నాను అని అంటున్నారో, ఎవరి గురించి మీరు ఈ విశిష్టమైనటువంటి ఉపాధి విశేషాణలన్నింటినీ కూడా మాట్లాడుతున్నారో, అట్టి జీవుడు వాస్తవంగా స్వతంత్రుడేమీ కాదు. ప్రతిబింబం. ప్రతిబింబము పరతంత్రమా, స్వతంత్రమా? పరతంత్రమే. దేని మీద ఆధారపడి ఉన్నది అది అంటే బింబం మీద ఆధారపడి ఉన్నది. అలా చైతన్య ప్రతిబింబితమైనటువంటి జీవుడు తనను తాను ఎంత స్వతంత్రుడిని అని అనుకుని వ్యవహారం చేసినా అదంతా కూడా మిథ్యాకారణం. వాడు స్వతంత్రుడే కాదు, కానీ అది విస్మరిస్తాడు. వాడు జీవుడితో వచ్చినటువంటి సమస్య అది. నేను స్వతంత్రుడిని, భగవంతుడితో నాకేమి పని అన్నట్టుగా వ్యవహారం చేస్తాడు. కానీ వాడు మర్చిపోయిన విషయం ఏమిటి అంటే బింబము మీద ఆధారపడినటువంటి ప్రతిబింబము వాడు. అలా జీవుడని చెప్పబడుతున్నటువంటి తత్వం ఇదేనయ్యా. నీ యొక్క ప్రతిబింబమే రామచంద్ర. అంటే ఏమిటండి ఇక్కడ సూచిస్తున్నారు అంటే, జీవుడు తన స్వరూపం ఏమిటి అని ఆలోచిస్తే చాలు, అతడికి చైతన్యం తెలియబడుతుంది. జీవుడు ఈ జగత్తు ఏమిటి అని ఆలోచించకూడదు. ఈ జగత్తు ఏమిటి అని ఆలోచించిన నాడు వాడు అయోమయానికే చివరికి చేరుకుంటాడు. కారణం అవిచారిత సిద్ధమైనది మాయ. అటువంటి మాయకు సంబంధించినటువంటి విచారణను మనం ఎంతగా చేసినా చివరికి దొరికేదేమిటి? ఏమీ దొరకదు. ఇది ఎలాంటిది అంటే అరటి బోదలోని ఒక్కొక్క లేయర్ పీకుతూ కూర్చోవడం లాంటిది. అరటికాండం ఉన్నది, అరటికాండం లోపల ఉన్నది కదా అని ఒక్కొక్క పొరను ఒకటి తీసుకుంటూ కూర్చున్నాడు. అరగంట అయిన తర్వాత ఏం దొరికింది? ఏమీ లేదు, అరటి బోదే దొరికింది. అయితే ఈ విషయం అందరికీ అర్థం అవ్వదు. ఒకడు ఉల్లిపాయ యొక్క పొర ఒక్కొక్కటి తీసుకుంటూ పోయాడు, చివరికి ఏం మిగిలింది? ఏమీ లేదు. ఈ జగత్తు ఏమిటి అని కూర్చునేవాడు అయోమయంలో పడతాడు. మరి విచారణ ఏ విధంగా చెయ్యాలి అంటే, నేనేమిటి? ఒక పేరుతో వ్యవహారం చేస్తున్నాం, ఒక గుణంతో వ్యవహారం చేస్తున్నాం. అలా జాతి, గుణ, క్రియ విశేషాలను పట్టుకుని వ్యవహారం చేస్తున్నా. నేనెవరు, హూయామై అని ఈ జీవుడు గనుక దృష్టిని తన మీద కేంద్రీకరించి తన వాస్తవ స్వరూపం ఏమిటి అని కొద్దిగా ఆలోచించిన నాడు చైతన్యమును చేరుకుంటాడు. చైతన్యమే తన వాస్తవికత అని తెలుసుకుని తీరుతాడు. కారణం ప్రతిబింబం యొక్క వాస్తవికత ఏమిటి? బింబమే. ఆ విధంగా వేదాంత పరమైనటువంటి సూత్రం ఒకటి ఆవిష్కరింపబడింది. అయితే అలాంటి ప్రయత్నం జీవుడు చేయడు. జీవుడు ఎంతసేపు విచారణ చేసినా కూడా కోహం అని విచారణ చేయడు, కస్త్వం అని విచారణ చేస్తాడు. నేనెవరు అని చెయ్యడు. నువ్వెవరు, పక్కింటి వాడెవరు, ఎదురింటి వాడెవడు, అవతలింట్లో ఉన్నవాడెవడు, ఇలా విచారణ చేయడంలోనే పడిపోతాడు తప్ప
ఇంతమందిని విచారణ చేసే నేనెవరిని అని ఒక్కసారి కూడా వాడు ప్రశాంతంగా విచారణ చేయడు. దానికి కారణం ఏమిటి? వృత్తి బాహ్యం అయిపోతూ ఉన్నది. దానికి కారణం ఏమిటి? ఇప్పుడు బయటకు వెళ్ళి వెతకడం కష్టమా? మన దగ్గర ఉన్నదాన్ని చూసుకుంటూ ఉండడం కష్టమా? ఏది కష్టం చెప్పండి? బయటికి వెళ్ళేదే కష్టం కదా! కానీ మనం పొద్దున్న లేచిన మొదలు పడుకునేంత వరకు బయట దాన్నే విచారణ చేస్తూ ఉంటాం. అంటే కష్టమైన పనిని చేస్తున్నాం. నువ్వెవరు, 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 వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఇది కష్టం. నేనెవరు అన్నది చాలా సులభం. కానీ కష్టమైన పనిని సతతం చేస్తున్నాం. ఎందుకు? సులభాతి సులభమైనటువంటి పనిని విస్మరించి ఇది కష్టము అని అనుకుంటున్నాం. స్వామి నేనెవరు అని విచారణ చేయడం ఎంత కష్టం? ఎలాగండి కష్టం? ఆల్రెడీ మీరు ఉన్నారు కదా! మీరు ఉన్నారని మీకు తెలుసు. ఉన్నారా లేదా? ఉన్నట్టు తెలుసా? ఎవడినో విచారణ చేయమనడం ఈజీయా? ఇది ఈజీయా? మరి ఈజీ అయిన దాన్ని కష్టం అంటున్నారు. కష్టమైన పనిని పొద్దున్న లేచింది మొదలు పడుకునేంత వరకు నిద్రపోతున్నప్పుడు కలలో కూడా పక్కింటి వాడినే కలగంటున్నారు కదా! ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఎందుకంటే ప్రపంచమును లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంతగా ఎందుకు బహిర్గతమవుతున్నారు అంటే నా ప్రకారం అది గమ్యం అయింది, అది లక్ష్యం అయిపోయింది. ఇంకేం చేయగలరు? నేను నాకు లక్ష్యమై ఉంటే ప్రతిబింబమునకు బింబము లక్ష్యమైతే బాగుండు. కానీ ప్రతిబింబము తాను ఒక ప్రతిబింబమును అని తెలుసుకోలేదు. తాను స్వతంత్ర అస్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తిత్వము అని అనుకుంటోంది. అలా అనుకుని కుచ్ నా కుచ్ దునియా మే హై, కుచ్ నా కుచ్ హై. ఇక దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాక బాహ్య వృత్తి గాక ఆంతరిక వృత్తి ఎట్లా వస్తుంది చెప్పండి? అర్థమవుతోందండి? కాబట్టి ఈ శ్లోకాల్లో ఎన్ని రహస్యాలు ఉన్నాయో చూడండి. కాబట్టి మాయాకార్యం యందు ప్రవర్తమానమవుతున్నాడు అనగా ప్రపంచమును లక్ష్యంగా పెట్టుకున్నాడు. కాబట్టి వాడు ఎంత ప్రయత్నం చేసినా సరే ప్రపంచాన్నే వెతుకుతూ ఉంటాడు. తన విషయంగా విచారణ చెయ్యడు. కానీ పరమ సత్యం లభించాలి అంటే జీవుడు తనను తాను విచారణ చేయవలసి ఉన్నది అని చెప్పారు. ఇక తదనంతరం వచ్చే శ్లోకాలను మనం వచ్చే ఏకాదశి నాడు దర్శించి రామాయణ అధ్యయనాన్ని చేసేదముగాక. హరి ఓం తత్సత్. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. హరి ఓం.